తలుపులు ఎవరు బద్దలు కొట్టారు? కట్టలు తీసుకొచ్చి ఏకంగా క్లాస్ రూమ్లోనే వేశారు. పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నిన్ను అడగాలంటే నేను కట్టలేయడానికి. నేను జాలి తెలిస్తే వచ్చింది నీకు ఉద్యోగం. నాకు ఇష్టం ఉన్న చోటేస్తా కట్టలు. నువ్వు జాలి తెలిస్తే నాకు ఈ ఉద్యోగం రాలేదు. నాకు అర్హత ఉంది కాబట్టి వచ్చింది. అయినా నీ ఇష్టం వచ్చిన దగ్గర వేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో వేసుకో, ఇక్కడ కాదు. ఏంటి ఇప్పుడు నువ్వు వరిస్తే నేను బెదిరిపోవాలా? లేకపోతే నిన్ను చూసి నేను భయపడిపోవాలా? మీకు అవసరం ఉన్నప్పుడు మీ నాన్న లాంటోళ్ళు వచ్చి నన్ను బాబు మీరు అని కాపాడతారు. ఇప్పుడు నీలాంటి దాంతో నేను మాటలు పడాలా? మీరు అని మర్యాద ఇచ్చి మాట్లాడటం మా నాన్న సంస్కారం. అయినా ఇప్పుడు మా నాన్న ఎందుకు వచ్చారు మధ్యలోకి? నీలాంటి పనికి మాలిన ఎదవలకి అది ఇవ్వడం కూడా తప్పే. అంటే చెప్పు తెగిపోద్ది. అదే చెప్పు నాకు ఉంది, తెగేదాకా తెచ్చుకోకు. అయినా నాకు నీతో మాటలేంటి? మీ అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఏం చేసుకుంటారో చేసుకోండి. కంప్లైంట్ ఉద్యోగం అర్హత ఉంటే వచ్చింది, కానీ బట్టలు ఉడదీయడానికి అర్హత అవకాయ అక్కర్లేదుగా. వేరా నువ్వు చెయ్యి, నీ బతుకే మాత్రం నేను చూపిస్తా. బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరి బతుకు ఏమవుతుందో చూద్దాం చూద్దాం. వదిలా. మా తమ్ముడిని కొడితే నన్ను కొట్టినట్టే అని చెప్పావు కదా. నాకు తగిలింది, మరి నీకు తగలాలి కదే. ఇలాగే వెళ్ళి కంప్లైంట్ చెయ్యి. అంతమంది పిల్లల ముందు కొట్టావు కదే, రేపు వాళ్ళే వచ్చి తలుపులు తీస్తారు. అప్పుడు చూపించి నీ అర్హత. నేను నీ మీద చెయ్యేందుకే లేదో తెలుసా? నీలాంటి దాని మీద నాలాంటోడి చెయ్యి పడాలంటే దానికి కూడా ఒక అర్హత కావాలి. అది నీ బతుకు. ఎలా చెప్పాలనుకున్నా. పద్మ, ఈ పత్తిలో భలే ఉన్నావు తెలుసా? ఈ బొమ్మ చూస్తే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే. పద్మ, 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 రావద్దు.
ఏమైంది పద్మ? అన్నం ఏంటమే బాబు, ఆకలి దంచేస్తుంది. ఏవయ్యా పద్మ స్కూల్ కని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏంటప్పుడు స్కూల్ ఏంటి? శంకర్ బాబు ఏదో పని ఉందని కబురు చేస్తే వెళ్ళింది. ఈడెక్కడ మల్లిగాడు? అటు సెంటర్కి వెళ్ళాడు. సర్లే చూసి వస్తానండి. పద్మ ఏటైందే? పద్మ ఏటైందే? ఈ బట్టలు ఏటైంది? మాట్లాడదు మాట్లాడుతుంటా మాట్లాడే. ఏంటైంది చెప్పరా? ఏమైందో చెప్పు. చెప్పరా ఏం జరిగిందో? ఓయ్ 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 ఆగా యారో ఇవాళప్పుడు ఏ గోడ పాడు చేసి వస్తున్నా ఏట్రా అట్ట చూస్తున్నావు? అక్క సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? సంజీవ్ గారు చెప్పింది నిజమేనా? చెప్పేది ఈ గొడవలు వెళ్ళితారా చూసుకుందారా మళ్ళీ నా మాట్లాడరా నా బాబు కదా నా మాట్లాడరా మళ్ళీ నా బాబు కదా నా మాట్లాడరా ఒక్కసారి కూర్చోరా మళ్ళీ సంపుదామని వచ్చావరా నా కొడక? సావరా సావు. వీడు తెచ్చిన కత్తెక్కర్రా. పేక్కోతే నా కొడుకుది. ఊర్లో అందరికి ఇడికి ఎత్తుంటే ఇడికి నువ్వు ఎత్తున్నావు ఏంటనయ్యా? ఎప్పుడో వెంకన్నకు మొక్కుంటాడు.
ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. అడ్డే అలా అయితే అస్సలు ఆపకూడదు, మొత్తం గీకే. ఎరా, మీ అక్క మీద చెయ్యేస్తేనే చంపడానికి వచ్చావు కదా, నా మీద చెయ్యేసేంత మొగడివరు నువ్వెంత, నీ పుట్టుకెంత. ఇప్పుడు ఊళ్ళో పరువుపై సావరా. అంత రాత్రి వేళ నాగమణక్క పద్మని స్కూల్కి ఎందుకు పంపించిందంటో, ఆమె పంపించిందో ఇదే వెళ్ళిందో. ఏంటంతా గమ్మున కూస్తున్నారు? ఏదైనా గొడవ అయితే పిలిపించి మాట్లాడుకోవాలి, అంతేగాని ఇలా చేస్తే ఎవరిని భయపెడతామని. ఎవడు అడిగేవాళ్ళక ఉన్నాడు తమ్ముడు కేసు ఎడితే కేసు అవ్వకుండా చేశాడు నా కొడుకు. ఆయన పద్మమే చేయడమేంటి బాబాయ్, నా కొడుకులు వదిలేదు, ఊళ్ళో ఎలా ప్రసాద్. ఆగే, ఏంట్రా మీరు అక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నారా? నువ్వు ఊరుకో బాబాయ్, నువ్వు నీ శాతకని మాటలు. అలా ఉండబట్టే ఇంత సులకనైపోయాం మనం. ఏం చేస్తారా? చంపేస్తారా? చంపేస్తే జరిగినంత జరిగిపోతా తిరిగి మనల్ని బొక్కలో వేస్తారు. అప్పుడు మనందరి కుటుంబాలు బాధపడాలా? పరువు తీసినోడికి పరువే తీసి చూపించాలా? నాతో పాటు ఎవరైనా స్టేషన్కి వస్తారా? ఎవరు వచ్చేదేంట్రా, అందరం వస్తాం. ఆ పని చేయండిరా. నా మాటిని పద్మం తీసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టండి. పోలీస్ స్టేషన్లో అయ్యే వద్దురా. వాళ్ళ తమ్ముడు మీద కేసు ఎడితే నిల్చుందా? ఇప్పుడు ఆడి మీద కేసు ఎడితే ఏమైనా పీకుతారా? మళ్ళీ పోలీసులు వద్దు చెప్తున్నాను. మళ్ళీ అరే మల్లిగాడు ఉన్నాడా? ఎస్ఐ గారు కవర్ పెట్టారు, నేను తీసుకురమ్మని. ఒకసారి వచ్చిపో. అక్క, మళ్ళీ నువ్వేంటిక్కడ? నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? సార్ మళ్ళీ ఇతనెవరు? సంజయ్ సార్. నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు రా బాబు. నేను బయట ఉంటాను. మీరిద్దరు ఇలా రండి. అసలు వెంకటబాబుకి మీకేంటి గొడవ? ఇది చెప్పండి ముందు. నేను కేసు పెడదామని వస్తే మా తమ్ముని ఎందుకు పిలిచారు? అసలు ఏమని కేసు పెట్టమంటావమ్మా? బట్టలోడు తీసాడని కేసు పెట్టమంటావా? ఎవడన్నా చూసాడా అసలు? అంతా బాగుండేటప్పుడు సంబంధాలు పెట్టుకోవడం, కథ అడ్డం తిరిగేసరికి ఇదిగో ఇలా కేసులు పెట్టడం ఎంత లాగుదామని. మాటలు చేస్తారా అండి? ఎవరైనా చూసారా అంటున్నారు? మీరేమైనా చూసారా మా అక్కగాడి సంబంధం ఉంటాం? మరి ఇదేంటి అటెంప్ట్ టు మర్డర్ కేసు? ఎవరు నరుగుదామని వెళ్ళావరా నువ్వు? వెంకటబాబు గారినేగా. పొద్దున్నే ఆయన వచ్చి కేసు పెట్టి వెళ్ళారు. ముందు నిన్ను బొక్కలో తోయాలరా. అస్తమాన నా గురించి ఆలోచిస్తారు కానీ నాకు మా అక్క జరిగింది కనిపిస్తా మీకు? ఏంట్రా నువ్వు కూర్చుని తడుతున్నావు? మా తమ్ముడు మీద చేస్తావే, నువ్వే తెలాగా వాడి దగ్గర. ఏంటి కూర్చోబెట్టి మాట్లాడుతుంది? ఒళ్ళు పలిసిందా? కేసు లేదేం లేదు, బయట పోనే. మళ్ళీ రారా పోదాం. వీడికి ఆ వెంకట్ గాడికి పెద్ద తేడా లేదు. దీనికి మళ్ళీ పోలీస్ స్టేషన్ అని పెట్టుకోవడం దేనికో? ఆ వెంకట్ గాడి గెస్ట్ హౌస్ అని పెట్టుకోండి. అలాగే పెట్టుకుంటాను వేళ. పద మళ్ళీ రా వెళ్దాం. కేసులు ఎట్టాలంట, ఏం చేసుకుంటో చేసుకో. అరే మళ్ళీ ఏమైందిరా? ఇంకేమై ఉంటుందిరా? కేసు తీసుకొని వెళ్ళిపోమని ఉంటారు. అరే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదరా మనకు పోలీసులు వద్దని. నువ్వు ఆగ్రా ప్రసాద్. మళ్ళీ నువ్వు పద్మని తీసుకుని ఇంటికి వెళ్ళు. రాక్క. ఎందుకురా అంత ఆవేశం? మళ్ళీ రాత్రి నిజంగానే నీకేమైనా జరుగుంటే? ఏమేది? మా అయితే చచ్చుండేవాడిని. అంతేగాని ఇలా చేసిన నేను చేయకుండా సొత్త కూర్చోవాలా? అయితే చంపేస్తావా? అప్పుడంతా అయిపోతుందా?
ఇలా చంపుకుంటూ పోతావా? రే మళ్ళీ నేను మాత్రం వాడిని ఊరికే వదలను. నువ్వు ఇలా ఆవేశపడకు, నా మీద ఒట్టేరా.